నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ గుడి గారు. అలానే ఒక క్లయింట్ కూడా ఉన్నారు. తనతో మాట్లాడి తెలుసుకుందాం. 125 కేజెస్ నుంచి ఎంత డిక్రీజ్ అయ్యారు, అసలు తన జర్నీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. మీకు కూడా హాయ్. సో మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నా పేరు సంతోష్ మేడం. నేను సికింద్రాబాద్లో ఉంటాను. ఇట్లనే సోషల్ మీడియాలో చూసి నేను ఇక్కడికి వచ్చాను. శివాది చూసేసి వచ్చాను. సో నేను వచ్చిన రోజు జస్ట్ ఫ్యామిలీతో వచ్చి జస్ట్ టచ్ బేస్ చేసి ప్లాన్ చేసుకొని ఒక 1 వీక్ తర్వాత స్టార్ట్ చేద్దాము అన్నీ చేసుకొని అని అనుకున్నాను. బట్ సార్ నన్ను చూడంగానే ఒక 10 మినిట్స్లో అసెస్ చేసేసారు. ఫస్ట్ థింగ్ నా కలర్ చూసి అసెస్ చేశారు, నా వెయిట్ చూసి అసెస్ చేశారు. హీ డెంట్ రిక్వైర్ ఎనీ రిపోర్ట్స్ ఆల్సో. హీ ఆస్క్ మీ టు స్టార్ట్ ద డైట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మాకు ప్యాకేజ్ ఇచ్చారు, డిసైడ్ చేశారు, పంపించేశారు. అన్ని రెసిపీస్ అన్ని వాట్సాప్లో పంపించేశారు. న్యూట్రిషన్ని అలర్ట్ చేశారు. షీ వాజ్ విత్ అస్ ఎవ్రీ టైమ్. కాల్ చేసినా రెస్పాండ్ అవుతుండే, వాట్సాప్ చేసినా రెస్పాండ్ అవుతుండే. ఫ్రమ్ ద డే నెక్స్ట్ వీ స్టాప్డ్ ఎవ్రీథింగ్. అన్ని పక్కన పెట్టేసి సార్ మీద నమ్మకంతో స్టార్ట్ చేశాను. వన్ మండే మార్నింగ్ సార్ స్టార్ట్ చేయమన్నట్టు చేశాను. ఆ రోజే రిపోర్ట్స్ తీసుకున్నారు. అప్పుడు రిపోర్ట్స్ తీసుకోలేదు. స్టార్ట్ చేసిన తర్వాత తీసుకురాలి, అసలు జీరో. పుట్టి సార్ కలర్ చూసి చెప్పేశాడు, నీకు ఇది కొలెస్ట్రాల్ ఉందని చెప్పారు. ఓవర్ వెయిట్. ఓకే, యాక్చువల్లీ హార్మోనల్ వెయిట్ అనమాట. ఇది మా ఫ్యామిలీలో హెరిడిటరీ ఉంది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి వచ్చాను. ఇంకోటి లేజినెస్, నైట్ షిఫ్ట్స్, ఐటీ ఇండస్ట్రీ కాబట్టి ఏ టైంలో 24/7 ఎప్పుడైనా కాల్ ఎత్తాల్సి వస్తుంది. సో వర్క్ చేయాల్సి వస్తుంది. సో అవిటిని కొద్దిగా రెజల్యూట్ చేసి 2025లో ఏదైనా ఒకటి చేద్దామని చెప్పి సార్ దగ్గరికి జస్ట్ మాట్లాడడానికి వచ్చాను మేడం. మీరు నమ్మితే నమ్మంటే లేకపోతే లేదు. జస్ట్ మా వైఫ్ కూడా వచ్చింది. షీ వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఫర్ మీ. ఆమె వచ్చి ఆమె సార్తో మాట్లాడింది. ఇన్స్టెంట్గా ఆమెనే డిసిషన్ తీసుకుంది, లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి. ప్యాకేజ్ ఇచ్చారు, పంపించేశారు. నెక్స్ట్ డే నేను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ టెస్ట్లకు వచ్చారు. సో టెస్ట్లు తీసుకుంటే సార్ చెప్పినట్టు ఆల్మోస్ట్ 99% అవే వచ్చాయి మొత్తం అని. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మేము నమ్మలేకపోతున్నాం. నేనేనా చేసింది అనే ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ మధ్యలో సార్ ఓన్లీ మోటివేషన్ ఏంటి, సార్ వీడియోస్. మా అబ్బాయి కూడా గుర్తుపడతాడు. ఇప్పుడు ఆరోగ్య డైట్ అంటే సార్ని గుర్తుపడతాడు. మేము వీడియోస్ చూస్తుంటాం. ఏదైనా తాగుతున్నాం అనుకోండి, ఆరోగ్య డైటా, తింటున్నాను, ఓ ఆరోగ్య డైట్, నేను తిన్నాను, మీరు తినండి, మిమ్మల్ని అయితే గుర్తుపడతాడు. సో అట్లా మొత్తం ఫ్యామిలీలో కలిసిపోయినట్టు. యాక్చువల్లీ మేడం అయితే వర్చువల్గా మాకు ఫుల్ సపోర్ట్ చేసింది డైటీషియన్గా. సో ఇట్స్ లైక్ ఆసమ్ జర్నీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 1 monthలో ఇంత తగ్గుతానని. 11.5 kg. నో వెయిట్ కాకుండా చాలా ఫ్యాక్టర్స్ నన్ను ఇంపాక్ట్ చేస్తాయి. సార్ వెయిట్ కాకుండా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ అంటారు. ఏ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు సార్? అంటే ఫ్రీ డయాబెటిక్ లో ఉన్నాడు వచ్చినప్పుడు. అంటే ఫ్యామిలీతో వచ్చాడు. చూడగానే అంటే నరేష్ 40 కేజీలు తగ్గాడమ్మా. ఆయన మన క్లయింట్ మాట. 40 కేజీలు తగ్గాడు, చాలా ఫ్రీగా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఆయన చెప్పాడు, ఇక్కడికి వచ్చాడు. ముఖం చూడగానే నాకు ఒక ఆయుర్వేదంలోని 90 సంవత్సరాలు మా గురువుగారు ఒకడు ఉన్నారు. నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను ఇప్పుడు కూడా. ఫోన్ చేసి ఆయన ఒక చిట్కా ఒకటి చెప్పాడు. ఆ చిట్కా ఏంటంటే, మనిషి రాగానే చూడు, ముఖం చూడు, ముఖానికేను ఇక్కడ చెయ్యి ఉంది కదండి, ఈ కలర్, జస్ట్ కలర్, ఈ కలర్ ముఖం ఒకలాగా ఉందా లేదో చూడు. ముఖం కానీ బ్లాక్ వచ్చిందంటే లోపల చాలా పొట్టు ఉంది. అంటే అన్నీ కొలెస్ట్రాల్ కానించి HbA1c కానించి మొత్తం అన్ని లోపల మొత్తం తేడా కొడుతుంది. నేను రాగానే నాన్న కొంచెం తేడా కనిపిస్తుంది, డైట్ తర్వాత చేద్దుగానే, తర్వాత ముందు టెస్టులు చేయించుకో అని అన్నాను. చూసినప్పటికి 5.8 అంటే HbA1c ఫ్రీ డయాబెటిక్ ఏమా. అప్పుడు 5.8, ఇప్పుడు 5.5 తగ్గిపోయింది. ఓకే, కొలెస్ట్రాల్ వచ్చి 220, ఇప్పుడు 178. ట్రైగ్లిజరైడ్స్ 213 అప్పుడు, ఇప్పుడు 100. ఇది మిరాకిల్ అన్నమాట. అయిపోయిందండి. HDL 30 అంటే పెరగాలన్నమాట. మన దాంట్లో 39. ఎస్. LDL 147, 120 తగ్గిందండి. GFR అంటే కిడ్నీ ఫిల్టరేషన్ ఉండదు. అప్పుడు అతనికి ఎంత ఉందంటే 78, సరిగా ఫిల్టర్ అవ్వట్లేదు. ఇప్పుడు 110 పెరిగిందండి. ఇప్పుడు బాగా ఫిల్టర్ అవుతుంది అని ఆహార విధానంతో ఎన్నో అద్భుతాలు. నేను ఆశ్చర్యపోయాను. నేను అసలు నెక్స్ట్ థైరాయిడ్ 4.626, ఇప్పుడు 2.572.
థైరాయిడ్ కూడా సార్ ఏం చెప్పిండంటే ఇంకో 1 month ఇట్లనే ఉంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాడు. అంటే ఇంతకుముందు థైరాయిడ్ లేదంటారా? అప్పుడే తెలిసింది, తెలిసింది. Starting సెకండ్ డేనే తెలిసింది రిపోర్ట్స్. Okay. అసలు అద్భుతం ఏంటంటే B12 159 ఉందండి, ఇప్పుడు 484 ఉంది. Wow, super, super. ఏమంటే డి విటమిన్ 18.1 Okay. అప్పుడు, ఇప్పుడు 53.8. మిరాకిల్ ఇదండి. ఇది మనం అంటే మన ఆరోగ్య డైట్ ద్వారా న్యాచురల్గా తయారు చేసినటువంటి దీన్ని జేడి లక్ష్మీనారాయణ గారు 1 month వాడి ఆయన ప్రయోగం చేసుకొని ఇది ప్రజలకు ఉపయోగము, తక్కువ రేట్లో ఇది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి స్టార్ట్ చేస్తే ఫస్ట్లో ఇతనికే ఇచ్చాను. ఈ రోజుని చూడండి, మాకు రిజల్ట్ అయి కనిపించారు. ఇది డి విటమిన్ 18.1 నుంచి 53.8. దీని మూలంగా ఏమవుతుందంటే డి విటమిన్ లేదనుకోండి నీరసం వచ్చేస్తే అనీజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అతను అడగండి, అంటే డైట్ చేయకముందు మీ పొజిషన్ ఏంటి, డైట్ మొదలుపెట్టిన తర్వాత 1 monthకి ఏంటి రిజల్ట్ వచ్చినాయి అతన్ని అడగండి, చెప్తాడు. ఇప్పుడు మొత్తం 1 month లో 1 month 31 days. 31 days. Yeah. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? నేనైతే చాలా ఫ్రీ అయిపోయాను యాక్చువల్లీ. సార్ చెప్పండి D3, దిస్ ఇస్ అ రొటీన్ ప్రాబ్లమ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఎవ్వరికి D3 ఉండదు. D3 అందరిలో, నేను కూడా ఫస్ట్ D3 ఒక్కటే ఉంటుందని అనుకుని వచ్చాను. D3 కొలెస్ట్రాల్ అనుకున్నాను. B12 కూడా తక్కువ ఉంది. B12 ఇస్ వెరీ డేంజరస్. లెవెల్ చాలా తక్కువ ఉండొద్దు యాక్చువల్లీ, ఉంటే చాలా ప్రాబ్లం, ఎందుకంటే క్యాన్సర్ ఎఫెక్టింగ్, అది క్యాన్సర్ ఫైటింగ్. సో B12ని ఎట్లా పెంచుకోవాలనేది నాకు ప్రాబ్లం ఉండే, ఎందుకంటే ఐ హావ్ సీన్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ B12 డెఫిషియన్సీ. వాళ్ళకి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి. కొంతమందికి తీసుకున్నవి యాక్సెప్ట్ చేయదు బాడీ. ఐ హావ్ సీన్ 1 cousin, ఆమెకి యాక్సెప్ట్ చేస్తలేదు B12. అట్లాంటిది ఆమె 1-2 years నుంచి వర్కౌట్ చేస్తుంది B12 మీద. సో ఈ సెలబ్రిటీస్ వాళ్ళు కూడా B12 మీద చాలా వర్కౌట్ చేస్తారు. అది కాకుండా నాకు మెయిన్ థింగ్ నైట్ షిఫ్ట్స్. సార్ ఇచ్చిన ధైర్యంతో నేను స్టార్ట్ చేశాను మేడం, లిటరల్లీ చెప్తున్నాను. నైట్ షిఫ్ట్లు అసలు ఎవరు స్టార్ట్ చేయరు మేడం. డే షిఫ్ట్ డైట్ ఇచ్చింది నాకు, నేను దాన్ని అడ్జస్ట్ చేసుకొని నైట్ షిఫ్ట్లోకి వచ్చి ఎట్లనో అట్లా మేనేజ్ చేశాను. మా వైఫ్ ఏంటంటే టైం టు టైం నన్ను లేపి ఇవ్వడము అవి ఇవి చేసింది. ఒక 2 hours అటు ఇటు ఉండే నాకు, కానీ చాలా బాగా సెట్ అయింది. నేను ఫస్ట్ థింగ్ ఇంచ్ లాస్ అయ్యాను. D3 వల్ల కాలు నొప్పులు తగ్గాయి, టైర్డ్నెస్ పోయింది, ఫటిగ్ పోయింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది. నేను ఎక్కువ అవర్స్ కూర్చొని వర్క్ చేయగలుగుతున్నాను. 1.5 hour కూర్చుంటాను, వాటర్ తాగి మళ్ళీ లేస్తూనే ఉంటాను. సో ఇవన్నీ కాకుండా గిడ్డినెస్ తగ్గింది, స్లీప్ చాలా ఇంప్రూవ్ అయింది. స్లీప్ ఇంప్రూవ్ అయింది. స్లీప్ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుండే, ఇప్పుడైతే 5 hours స్ట్రాంగ్ స్లీప్. నేను పండుకుంటే 5 hours వరకు లేస్తలేను. ఆ 5 hours తర్వాత లేస్తున్నాను, మళ్ళీ సార్ ఇచ్చిన మెడిసిన్ తీసుకుంటాను, మళ్ళీ ఒక 1 hour పండుకుంటాను. నేను టైం మిస్ చేయొద్దని చెప్పింది సార్. సో అలారం పెట్టుకొని అది కంటిన్యూస్గా, మనం కూడా డెడికేషన్ చూపించాలి కదా, ఆయన మోటివేషన్ ఇస్తాడు, మనం డెడికేషన్ చూపించాలి కదా. సో అది అట్లా కంటిన్యూ అయింది. ఇంచ్ లాస్ అయితే ఐ డింట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. ఇది 2 years బ్యాక్ నేను ఇప్పుడు వేసుకున్నాను, మళ్ళీ 2023లో వేసుకున్నది, ఇప్పుడు 2025లో ట్రై చేశాను అంతే. లాస్ట్ వీక్ ట్రై చేశాను. అంటే జీన్స్ ఇస్ టోటల్లీ రిలేటెడ్ టు మెన్స్ వదిలేరు జీన్స్ యాక్చువల్లీ. సో అట్లాంటి అది అట్లనే పెట్టుకుంటారు, చిన్న అయినా పెద్దగా అయినా. సో అట్లా నా జర్నీ చాలా సూపర్గా నడిచింది మేడం. ఇంకోటి ఏంటంటే, సార్ చెప్పింది కాకుండా మనకున్న నాలెడ్జ్ ప్రకారం కూడా మేము ఈ వెయిట్ మెషిన్ తోని చెక్ చేసాము. ఫస్ట్ థింగ్ భయం ఏంటంటే, అందరు చెప్తుంటారు బాడీ మాస్ తగ్గొద్దు అని చెప్తారు, అది బోన్ వెయిట్ తగ్గొద్దు అని చెప్తారు. నేను అది కంటిన్యూగా దాన్ని మానిటర్ చేస్తూనే ఉన్నాను. ఐ డింట్ ఈవెన్ ఫీల్ ఎనీ చేంజెస్. అవి 2 చేంజ్ కావద్దు, అవి చేంజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. అవి 2 చేంజ్ కాకుండా మిగతా అన్ని పారామీటర్స్ చేంజ్ అయ్యాయి. ఫిజికల్ ఫ్యాట్ తగ్గింది, 4 kgs తగ్గింది. ఇక్కడ బాడీ వెయిట్ ఒక 4 kgs తగ్గింది. వాటర్ మొత్తం వెళ్ళిపోయింది బాడీలోకించి. వాటర్ ఇంటేక్ పెరిగింది, ప్రోటీన్ ఇంటేక్ పెరిగింది. అవన్నీ ఆ స్కేల్లో చూపిస్తుంది యాక్చువల్లీ. BMI చేంజ్ అయింది, ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గింది, ఫ్యాట్ వెయిట్ తగ్గింది, బాడీ వెయిట్ తగ్గింది. అది రోజు చూస్తూనే ఉంటాను, ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ స్పెక్టికల్ అబౌట్ దిస్ బోన్ వెయిట్ అండ్ బాడీ మాస్. బాడీ మాస్ తగ్గితే చాలా ప్రాబ్లం, మజిల్ పోతుంది, మళ్ళీ బోన్ వెయిట్ తగ్గొద్దు. అవి 2 చూస్తున్నాను నేను, ఎందుకంటే సార్ చెప్పలే నాకు అవన్నీ. మనకు తెలిసింది మనం చూసుకోవాలి కదా. నేను మానిటర్ చేస్తున్నాను, ఏమైనా ఉంటే కంప్లైంట్ చేద్దాం మధ్యలో, బట్ హీ డిడ్ంట్ గివ్ ఎనీ ఛాన్స్ టు కంప్లైంట్. లిటరల్లీ స్పీకింగ్, ఫస్ట్ వీక్ ఆఫీస్లో షాక్, ఏమైంది, ప్రాబ్లం వచ్చిందా, ఏమైనా సైలెంట్గా ఉన్నాను. సెకండ్ వీక్, సార్ మీరు ఏమైనా చేస్తున్నారా. థర్డ్ వీక్, సార్ మీరు డైటింగ్ చేస్తున్నారు సార్, చెప్పండి సార్. ఫోర్త్ వీక్, సార్ మీరు 2 years బ్యాక్ ఎట్లున్నారు అట్లా అయిపోయారు.
అట్లా అయింది. ఫోర్త్ వీక్ ఆ ఫోర్త్ ఇక అట్లా ఉండే అట్లా పబ్లిక్ అయితే షాక్ అయిపోయారు. మెయిన్ థింగ్ హెయిర్ గ్రోత్. సార్ లెక్క నాకు కూడా ఫుల్ హెయిర్ గ్రోత్ వచ్చేసింది. సెకండ్ థింగ్ కలర్. సార్ చెప్పినట్టు ఫేస్ లో చాలా వచ్చినప్పుడు బ్లాక్ అమ్మా, ఇక్కడ అంతా బ్లాక్ అంత ఉండే, బ్లాక్ ప్యాచెస్ ఉండే, బ్లాక్ ప్యాచెస్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి అదే ఇష్యూస్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అయితే ఆరోగ్య డైట్ కి వచ్చి ఆరోగ్యంగా అయ్యారు. సూపర్. అదైతే నిజంగా చెప్తున్నాను కదా, ఆ సార్ కాన్ఫిడెన్స్ గా మీరు చెప్తారా? నేను చెప్తాను. అరే నేను దాంట్లో ఏముంది మేడం, అసలు నాకు తెలియని సబ్జెక్ట్ కూడా చాలా మాట్లాడు బ్రహ్మాండంగా నాకు లేని సబ్జెక్ట్ కూడా అసలు బోన్ వెయిట్ గురించి ఇంకా మజిల్ గురించి అసలు నేను మాట్లాడిన ఎవరి దగ్గర మాట్లాడకూడదు, నా సబ్జెక్ట్ కాదు అది, మనోడు మాట్లాడుతున్నాడు. కానీ ఈ సమాధానం చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు కానీ మేము చెప్పట్లేదు. మనోడి సమాధానం వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. లాస్ట్ థింగ్ చెప్పాలి మీకు, సార్ నన్ను 4000 స్టెప్స్ వేయమన్నాడు డైలీ, అంటే డైటీషియన్. నేను 1000 స్టెప్స్ కన్నా ఎక్కువ వెళ్ళలేదు. నాకు వేరే ప్రాబ్లం ఉండే, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉండే. ఆ కాళ్ళు సార్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంత ఉబ్బు ఉండే. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గాయి, స్వెల్లింగ్ తగ్గింది, ఇన్ఫ్లమేషన్ తగ్గింది. ఒక 10 days నుంచి వాక్ చేయగలుగుతున్నాను కానీ చేస్తలేను. కానీ నేనైతే వాకింగ్ చేయలేను ఒక 3-4 days తప్ప. యూరిక్ యాసిడ్ ఎంత ఉండేది మన దగ్గరకు వచ్చిన? 7 ఉండే, దాంట్లో 8 ఉండే, 8 ఉండే. ఇప్పుడు 7.5 అయింది. కానీ దాని ఇంపాక్ట్ తగ్గింది కదా. లేకపోతే అసలు నేను వాక్ చేయలేకపోతున్నాను. చెప్పులు వేసుకొని వచ్చాను నేను లాస్ట్ టైం, ఇప్పుడు షూ వేసుకొని వస్తున్నాను. మొత్తం బాడీలో ఉన్నాయని కూడా చేంజ్ అయిపోతాయి. యాక్చువల్లీ నేను కాన్స్టిపేషన్ కూడా చాలా ప్రాబ్లం ఉండే. ఎవ్రీ డే ఒక 1/2 hour to 45 minutes కాన్స్టిపేషన్ గురించి ఆలోచిస్తుండే. బట్ ఆఫ్టర్ 10 days ఐ లాస్ ద ట్రాక్. నేను మర్చిపోయాను ఈ కాన్స్టిపేషన్ గురించి. కాన్స్టిపేషన్, బ్లోటింగ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయాయి యాక్చువల్లీ. అసలు నేను ఇప్పుడైతే ఆలోచిస్తలేను. రోజుకి 1 time వాష్రూమ్ వెళ్ళాలా, నీట్, ఎవ్రీథింగ్ గుడ్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. గట్ హెల్త్ ఇస్ అ ఫస్ట్ బ్రెయిన్ ఇన్ ద బాడీ. సో గట్ హెల్త్ చాలా సేఫ్ అయిపోయింది. సో దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరగడం అనేది ఇట్స్ అ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సిచ్యువేషన్ అనమాట. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద సార్ యాక్చువల్లీ. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి డోంట్ నో, బట్ ఆయన ఏం తయారు చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ బట్ ఇట్ ఈస్ వర్కింగ్ 100%. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు కూడా జాబ్ చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఎక్కువ, నాకు 99% నా దగ్గరకు వచ్చి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ ఆహార విధానంతో క్లియర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరికి ఇది అందాలి. ఇది ఎందుకంటే ఈ ఒక అరగంట గంట దీనికే టైం కేటాయిస్తే అప్పుడు వీళ్ళు ఏమవుతున్నారంటే ట్రాఫిక్లో వీళ్ళు లేట్ అయిపోతుంది. మేము చూస్తున్నాం కదా. ఎందుకు అందుకు కంగారు అంటే ఉదయం లేస్తే బాగుంటుంది అంటే ఏమైనా అడిగామనుకో, మాకు ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఎవరికి చెప్పలేరు. ఇది నిజంగా ఈ రోజున ఇతను చాలా అదృష్టవంతుడు. ఇతన్ని చూసి చాలామంది నేర్చుకోవాలి. ఏంటంటే బహిరంగంగా కొంతమంది చెప్పరు, అదేదో పెద్ద జబ్బులాగా చెప్తారు. ఇది చాలా మంచిది. మీరు నిజంగానండి డైట్ చేయడం, గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డైట్ చేయడం గొప్ప కదండి. మీలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కష్టపడుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా మూలం కూర్చుంటున్నారు, భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు చెప్పడానికి. మీరు ధైర్యంగా వచ్చి మన ఆరోగ్య డైట్ విధానాన్ని 10 మందికి తెలియపరిచారు. చూసారండి, మిమ్మల్ని నేనే అభినందిస్తున్నాను. ఇంకొకటి అంటే ఇలా చెప్పినందుకు, ఇలాగ ధైర్యంగా నువ్వు అంటే ఈ డైట్ చేసినందుకు 1 month కిట్టు ఫ్రీ అండి. ఎందుకంటే నిజంగా చెప్తాను, నేను ఫ్రీగా ఇస్తానండి. ఎందుకంటే ఇతను ఇంకో విషయం ఏంటంటే, నేను వండి ఫుడ్ పంపించడం వేరు, ఏదో ఇంటికాడ వండుకుంటాం వేరు. ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ మెయిన్ థింగ్. మేము అడిగాము ఇక్కడ స్కీమ్ ఏంటి అని అంటే 3 schemes అన్నారు. ఫస్ట్ మీరు ఇక్కడ ఉండాలని అన్నారు, మాతో పాసిబుల్ కాదు, పిల్లలు ఉన్నారు, పాసిబుల్ కాదు. సెకండ్ థింగ్, మేము పంపిస్తామన్నారు. దాంట్లో కాస్ట్ ఎఫెక్టివ్, ఎకనామికల్ చూసుకోవాలి, అందరు చూసుకుంటారు కదా. అది మళ్ళీ ఇయర్ ఎండ్ బడ్జెట్, ఇది ఇప్పుడు ట్యాక్స్ కట్ అవుతుంది. సో అది చూసుకొని సార్ అది కూడా కాదు అని అంటే థర్డ్ది ప్యాకేజ్ ఇస్తాను, తీసుకెళ్ళండి, వీడియోలు పంపిస్తాను, చేసుకోండి, అంతే, సింపుల్. దట్ మేడ్ ఎవ్రీథింగ్ సింపుల్. ఇది లాస్ట్, తీసుకుని వెళ్ళిపోండి. నేను ఎఫర్ట్ చేయగలను, తీసుకుని వెళ్ళిపోయాను. ఎవ్రీ వన్ కెన్ ఎఫర్ట్ దట్ బేసికలీ. కానీ సార్ ఇట్లనే అదేంది అన్నా క్యాంటీన్ లెక్క సార్ పేరుతో ఒక క్యాంటీన్ పెడితే అక్కడక్కడ అందరు వచ్చి త్వరలోనే ఆరోగ్య హైదరాబాద్ ను మనం చేద్దాం. నాకు షుగర్ ఉంది, ఆ టైప్ తీసుకొచ్చేస్తానండి మీ అందరి కోఆపరేషన్తో. నెక్స్ట్ ఇప్పుడు మనం కిట్ ఇవ్వాలి కదా, ఇచ్చేద్దామండి. ఓకే, ఇది 1 month కిట్. Thanks sir. Thank you very much for your motivation and for everything sir. Sure. నువ్వు అందంగా తయారవ్వాలి,
థ్యాంక్స్ నీ మాట 10 మంది వినాలి. షూర్ షూర్ అందుకే ఎప్పుడు నిన్న సహకారం ఎప్పుడూ నీకు ఉంటుంది. షూర్ థ్యాంక్స్ ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్. Thanks, మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూయర్స్ కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్